నమస్తే అక్క. మీ పేరక్క? నాగరత్నమ్మనా? పెళ్ళి అయిందా మీకు? అయిందా? భర్త లేదు, చనిపోయినారా? ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇంట్లో ఒక్కరే ఉంటున్నారా? నేను నాకు కొడుకున్నారు. కొడుకా? ఎంత వయసు? వానికి 11 సంవత్సరాలు. చదివిస్తున్నారా ఇప్పుడు? ఏ క్లాస్ చదువుతున్నాడు? 6వ క్లాస్ చదువుతున్నాడు. ఎక్కడెక్కడైనా గవర్నమెంట్ స్కూల్. పింఛన్ వస్తుందా అక్క మీకు? వస్తుందా? ఎంత వస్తుంది? 600. 800 వస్తుంది. పనికి వెళ్తారా? డైలీ కూలిపోయేది. ఏం పనులకి వెళ్తారు? తోటల పనులకి. తోటల పనులకి వెళ్తారు. తోటల పనులకి ఎంత 200 ఇస్తారు? 250. 200, 250 అట్లా ఇస్తారు. మాకు వెనక ముందు ఊరు లేదు. నేను నా కొడుకు ఇద్దరే. మీ అమ్మ వాళ్ళు ఉండరు. వాళ్ళకి వయసు అయిపోయింది. వాళ్ళే మొత్తం చూస్తారు పాపం. ఇక్కడికే ఇచ్చున్నారా మిమ్మల్ని? ఈడే ఉండేది మేము. ఇది సొంత మిల్లేనా? బాడిగిల్లు. మీకు సొంత మిల్లు లేదా? బాడిగిల్లో ఉన్నారు. పెళ్ళయి 14 సంవత్సరాలు అయింది. మీ భర్త పేరు? మూర్తినా? ఆయన ఏం చేసేవాళ్ళు? ఆయన పోతా ఉండే. మేస్త్రి పని చేసేవాళ్ళు. పోతా ఉండే. మేము పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు కొంతకాలం బాగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఆయన ఉన్నన్నాళ్ళు బాగానే ఉంటుంది. మరి అయిపోయి చనిపోయి కదా, అప్పటి నుంచి మాకు కష్టాలే. ఎందుకు చనిపోయాడు? కిడ్నీ బాగలేక. ఏమైంది? ఏమో ఉత్తర ఇప్పటికి హార్ట్ అటాక్ లాగా వచ్చిందా? మీది సొంత ఊరు ఏది? సొంత ఊరు ఇచ్చిండేది ఇది పుట్టినిల్లు మాది. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. అది ఇచ్చిండేది ఇక్కడ కోటగల్లో. కోటగల్లా? అది కూడా చింతామణి తాలూకా. కోటగల్ పక్కన నర్సాపురం ఉంది. అది ఇంకా ఆడ ఎవరు లేరు అని చెప్పేసి ఈడికే వచ్చేసినాము. అక్కడ ఎవరు లేరని ఇక్కడికి వచ్చేసారా? అక్కడ ఎవరు వాళ్ళు వాళ్ళు తాగుతా ఉంటారు. చనిపోయింది. ఇంకా ఆడే కష్టం కాల్మసేది అనేసి ఈడికి వచ్చేసింది. అంటే అక్కడ ఉండేది కష్టమని ఇక్కడికి వచ్చేసారా? ఏంటి వాళ్ళు చూసుకోలేదా? వాళ్ళు చూసుకోరు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళు తాగే వల్ల తాగేదన్నా అనే వాళ్ళ మిమ్మల్ని? అంటే పెళ్లి కాక ముందు మీ లైఫ్ ఎలా ఉండింది? పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు మీ భర్త చనిపోయారు కదా, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? పెళ్లి కాకపోతే ఇదే పని చేస్తాం, కూలి పని చేస్తాం. ఎంత వరకు చదువుకున్నారు? 6వ క్లాస్ వరకు చదువుకున్నారు. మళ్ళా పెళ్లి ఇంకొన్నాళ్ళు అట్లా కొన్నాళ్ళు నుంచి బాగానే ఉంటాయి. పోతా ఉంది పనికి కదా, కొన్నాళ్ళు బాగుంటాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే పని. మీ అమ్మ వాళ్ళు వస్తుంటారా? ఎప్పుడో వస్తారు, ఎప్పుడో పోతారు. మీ పిల్లాడు ఎక్కడ? ఇప్పుడు ఆడకి స్కూల్ పోయేసి అంటే ఎవరో లేని ఇంట్లో ఒకరే పిల్లాన్ని చూసుకోవాలంటే చాలా కష్టమే. కష్టాన్ని నేను తీర్చలేను, కానీ నా వల్ల అయిన సహాయం అయితే నేను చేయగలను అక్క. చూస్తున్నారు కదా, ఇలాంటి ఎంతో మందికి మనం హెల్ప్ చేయడానికి, అంటే మీ వంతు సహాయంగా మీరు చేసే లైక్లు, సబ్స్క్రైబర్లు, ఇలాంటి ఎంతో మంది వాళ్ళ కష్టాన్ని కొంచెమైనా మనం కనీసం 1 నెల రోజులు వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి, వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి మనకి ఉపయోగపడుతుందండి. కాబట్టి మీ వంతు సహాయంగా మీరు ఏది చేయగలరో అది చెయ్యండి. మీ భర్త చనిపోయినాక ఎలా చేస్తున్నావు అక్క ఇంట్లో? ఎలా అంటే కూల్ చేసి ఇచ్చేస్తున్నాము. మా అత్త వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళు చూసేవాళ్ళు కాదు. మా అమ్మ వాళ్ళు వయసు అయిపోయింది వాళ్ళకి, వాళ్ళు ఏమీ చూసేవాళ్ళు కాదు. నేను ఒక్కదాన్నే కూలి చేసుకుని నా కొడుకుని చదువుకుంటాను. మీ భర్త పేరు ఎత్తుతానే మీకు ఏడ్ చేస్తున్నారు. మీరు ఉన్నప్పుడు బాగా చూసుకున్నారా? ఉన్నప్పుడు బాగా చూసుకున్నారు.
ఇప్పుడు లేని దాని వల్ల మిస్ అవుతున్నారు. ఇప్పుడు లేదు కాబట్టి బాగా కష్టం పడుతున్నారు. ఇప్పుడు జీవితం ఏదో అనుకొని పెళ్లిళ్ళు చేసుకొని ఏదో లైఫ్ ఎలాగో ఉంటుంది అని అనుకుంటారు. కానీ రాసిన రాత వల్లనో జరిగే కొంచెం దీని వల్లనో లైఫ్ ఇలా మారితే మీరు ఈరోజు మీరు ఏడుస్తున్నారు కదా, అది చాలా నిజంగానే ఇదిగా అనిపిస్తుంది. ఇలా అవుతుంది అని కూడా మీరు ఎప్పుడు అవుతుంది అని కూడా కళ్ళ కూడా అనుకోండి. మీ బాధ, మీరు పడిన కష్టము, మీ ఆయన లేరు అనే బాధ మీకు కనిపిస్తుంది మీ ఏడుపులోనే. తన బాధని, వాళ్ళ ఆయన లేరు అని ఇంకో బాధని కూడా మనం తీర్చలేము. కానీ మన వల్ల ఆయన సహాయం అయితే మనం చేసి వెళ్తాము. మీ బాబుని మీరు బాగా చూసుకోండి అక్క. మా బాబుని లేకపోయినా మా బాబుని బాగా చూసుకుంటాం. తల్లి అంటే అలాగే ఉంటుంది, మనకి లేకపోయినా సరే బిడ్డకు పెట్టాలని ఆలోచిస్తుంది. కాబట్టి తల్లి ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. చూడండి, తనకు లేకపోయినా కూడా తన బిడ్డకు పెట్టాలని ఆలోచిస్తుంది. మనం ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే ఇలాంటి వాళ్ళకి అనేసి ఒక ఉదాహరణ మీకు కనిపిస్తుంది కదా. తనకి తన భర్త లేడు, ఒక చిన్న బాబు, వాళ్ళ అమ్మ వాళ్ళ సపోర్ట్ లేదు అంటే వాళ్ళ ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళ అత్త మామ ఉన్నప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు చనిపోయారు. ఆస్తి లేదు, ఇల్లు కూడా ఇది సొంతంది కాదండి, బాడుగిల్లు. ఎంత అక్క బాడుగా? 200 కడుతున్నారు. చిన్న రూమ్ అండి, అసలు బాత్రూమ్ కూడా సరిగా లేదు. అసలు బాత్రూమ్ ఇది స్నానం చేసి ఇది కూడా బచ్చలులే. అవును, మీకు గవర్నమెంట్ తరపు నుంచి ఇస్తారక్క? ఇవ్వరా? ఇంకా ఎవరు ఇదే అంటే ఇక్కడ ఇవ్వలేదా ఇంకా? మీకు బియ్యం వస్తుందా? ఎన్ని కేజీలు వస్తాయి? 6 కేజీలు. అంటే మనిషికి 3 కేజీల? మనిషికి 3 కేజీలు, 800 పింఛను. మీ కష్టం మీ కళ్ళల్లోనే కనిపిస్తుంది. 6 సంవత్సరాల నుంచి మీరు పడిన బాధ అంతా పోయిన తర్వాత మీకు లైఫ్ ఎలా ఇదవుతుంది అక్క? ఎలా ఇదవుతుందంటే కష్టమే. నేను కూలి చేయాల, కొడుకుని తక్కువ కష్టమే. చాలా ఇట్లా హెల్ప్ చేస్తున్నారు అంటే యూట్యూబ్ ఇది వేరే మాకు తెలిసే దానికి చేస్తారు అని హెల్ప్ చేస్తారు అని ఫుడ్కి కానీ అదే కూల్ చేస్తే తెచ్చుకుంటాము, లేదంటే పని రోజు ఉంటుందా? ఒక దినం చిక్కేలే అంటే రైస్ ప్యాకెట్ నేను సరుకులు కూడా తీసుకొచ్చాను కదా. ఇది మీకోసం చీర. ఇది నా తరపు నుంచి నేను మీకు డబ్బులు తీసుకోండి. పర్లేదు అక్క.